ఇదే మాత్రం 150 నేడు 10 గంటల పాటు పార్లమెంట్లో ప్రత్యేక చర్చ ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మనందరికీ తెలుసు బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతర గీతం ఏదైతే ఉందో మనందరికీ మరి స్వాతంత్రోద్యమంలో అది గట్టిగా పనిచేసింది. మరి ఒక లాఠీ దెబ్బ మన మీద పడినా కూడా ఆ రోజుల్లో స్వతంత్ర సమరయోధులు వందే మాతరమని నినదించడంతోనే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో వాళ్ళ వణుకు పుట్టి మరి వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్న భారతదేశానికి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు ఈ వందే మాతర గీతం అనేది మరి వందే మాతరం అనే వర్డ్ కానీ వందే మాతర గీతం కానీ మనకి ఎంతగానో మరి ఉపయోగపడింది. మనకు తెలుసు బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. మరి ఈ వందే మాతర గీతం ఎంత గొప్పదో, మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఎలాంటివో మరి ఈ వందే మాతరంలో గీతంలో బంకిం చంద్ర చటర్జీ గారు విమర్శించడం జరిగింది. మరి భారత స్వతంత్ర ఉద్యమంలో కీలక భాగమైన వందే మాతర గీతం 150 వార్షికోత్సవాలను పురస్కరించుకుని లోక్సభ రాజ్యసభలో సోమవారం ప్రత్యేక చర్చ జరుగుతుంది. ప్రజల్లో దేశభక్తిని రగిల్చే మహత్తర అస్త్రంగా అవతరించింది ఈ వందే మాతర గీతం. ఈ చర్చను